బాలామృతంతో ఎప్పుడైనా బూరెలు ట్రై చేశారా? ఒక్కసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే మాత్రం. ఇక్కడ నేను చూపించే కొలతలు క్రిస్పీగా ఉండే బూరెలకు అనమాట. మా ఇంట్లో ఇలాగే తింటారు. ఒకవేళ మీకు కొంచెం సాఫ్ట్గా కావాలన్నా ఫ్లఫీగా కావాలంటే ఇక్కడ నేను 3/4 వంతు చూపించాను కదా గోధుమ పిండి బెల్లం, దానిని 2 గ్లాసుల బాలామృతం పిండికి 1.5 గ్లాస్ గోధుమ పిండి 1.5 గ్లాస్ బెల్లాన్ని తీసుకోవాలన్నమాట. దాంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, అంటే చప్పదనం లేకుండా ఉండడానికి. పిండి కలిపేటప్పుడు కొంచెం సోడా ఉప్పు వేసి, అలాగే కొబ్బరి యాలకులు మీకు ఫ్లేవర్ ఇష్టమైతేనే, లేదంటే స్కిప్ చేయొచ్చు. బాగా కలిపి ఒక అరగంట పిండిని నానబెట్టండి. ఈలోపు మనకి బూరెలకు సరిపడా ఆయిల్ పోసుకొని కాగనివ్వండి. ఈ కాగేలోపు మనం ఏదైతే పిండి ముద్ద ఉందో దాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ మీద తేమ చేసుకుని ముద్దలుగా ఒత్తుకోవాలన్నమాట. బూరెలకి ఎలాగైతే ఒత్తుకుంటామో అలాగా. ఇప్పుడు హై ఫ్లేమ్లో వీటిని కాల్చుకోవాలి. అప్పుడు మనకి బూరెలు అనేవి పొంగుతాయి అన్నమాట. ఈ వీడియో నచ్చిందా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.